దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో దివ్యాంగుల సహాయ ఉపకారం గుర్తించే శిబిరం జూకల్ గ్రామంలో శరణ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమం శాఖ అలిం కంపెనీ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన ప్రభుత్వము 3 మండలాల్లో ఎవరైతే వికలాంగులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం వికలాంగులను గుర్తించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా బ్యాటరీ సైకిల్స్ కానీ అదేవిధంగా స్కూటీలు కానీ వీల్ చైర్స్ కానీ చేతి కర్రలు కానీ కిట్స్ కానీ అదేవిధంగా సెల్ ఫోన్స్ కానీ చెవులు వినబడకపోతే చెవిటి మిషన్ కానీ వాళ్ళకు చేతి కర్రలు కానీ అందులకు కిట్స్ కానీ నడక కర్రలు కానీ ఎంఆర్ కిట్స్ కూడా 12 రకాలుగా అర్హులైనటువంటి వారందరికి కూడా ఈరోజు ఇప్పటికీ 300 మందిని గుర్తించడం జరిగింది. ఈ గుర్తించిన ఇంకా ఎంతమంది అయినా గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత వీటన్నిటిని కొనుగోలు చేసి మీకు మళ్ళీ ఒకరోజు టెంట్ వేసి మీకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శరణ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు కోఆర్డినేటర్గా సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మరి నిర్వహించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఐడెంటిఫై అయినటువంటి పేషెంట్లు ఏదైతే ఉన్నారో వారిని ఆ హాస్పిటల్ వాళ్ళు దత్తత తీసుకొని ఫ్రీగా చేయించాలి. ఎందుకనంటే నేను కూడా 11 రోజుల నుంచి వైద్య శిబిరాలు పెడుతున్నాం. ఇప్పుడు ఒక వెంకటేశ్వర్లపల్లిలో కూడా ఉంది. అది ఎలాంటి పెద్ద చికిత్స అయినా కూడా అది కార్డియా కానీ ఈ ప్రభుత్వము 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకంలో రాని స్కీమ్ ఏమైనా ఉన్నా మనము నిమ్స్ హాస్పిటల్లో ఎల్ఓసి ఇప్పించి ఫ్రీగా కూడా ఉచితంగా వైద్యం చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాంపు నిర్వహించినప్పుడు మొత్తం ఆల్ ఎక్విప్మెంట్తో మనము హాస్పిటల్ యాజమాన్యం నిర్వహిస్తే రోగ నిర్ధారణ కొంతవరకు ఐడెంటిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దానికి సంబంధించినటువంటి ఈ యొక్క శరణ్య హాస్పిటల్ యాజమాన్యాన్ని నేను ఇప్పుడు నాగార్జున రెడ్డి గారితో మాట్లాడా. వారు పెద్ద గ్రామాన్ని ఎంచుకొని నేను గ్రామం చెప్తాం టుడీకో కానీ అదే అల్ట్రా కానీ ఇంకా అవసరం ఉన్నటువంటి ఈసీజీ కానీ సంబంధించినటువంటి మొత్తం శాంపిల్స్ అన్ని బ్లడ్ శాంపిల్ కానీ ఇంకో శాంపిల్ తీసుకొని రోగ నిర్ధారణ అయినటువంటి పేషెంట్లకు కూడా ఐడెంటిఫై అయితే మీ హాస్పిటల్లో ఎంతవరకు చేస్తారో చేయండి, మిగతా అన్నీ కూడా నేను ఉచితంగా మనము బాధ్యత తీసుకొని వాళ్ళకు ఉచితంగా వైద్యం చికిత్స చేసే విధంగా ఆపరేషన్ అయ్యే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ క్యాంపులో 400 మంది మరి ఒక అటెండెన్స్ కావడం జరిగింది. ఇది చాలా పెద్ద గ్రామం. ఇంకా కూడా ఎక్కువ సంఖ్యలో దీన్ని ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తులలో ఎలాంటి బీమారులు అనేది కొంత తెలుసుకోగలిగితే వాళ్లకు తగు చికిత్స చేసే విధంగా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి శరణ్య హాస్పిటల్ వాళ్ళు మీ దగ్గర ఐడెంటిఫై అయినటువంటి పేషెంట్లను నా దృష్టికి తీసుకురండి. మరి మనము ఎంత పెద్ద ఏదైతే కార్డియా గానో ఇంకా ఆరోగ్యశ్రీల కవర్ కానీ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు చికిత్స చేసే విధంగా చర్యలు చేపడతామని తెలియజేస్తూ దీని ఆర్గనైజేషన్కు అదేవిధంగా ఇక్కడ